హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పానీపూరి రెసిపీ తీసుకుందామండి. ఇది పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకే దాన్ని ఇంట్లో తయారు చేసుకుందాం. ముందుగా బఠానీలు అయితే నానబెట్టుకుందాం. నేను ఆల్రెడీ ముందుగా పెట్టుకున్నాను. బఠానీలు అయితే నానిపోయి చూసారా. ఇప్పుడు బంగాళదుంపలకి తొక్కు తీసేద్దామండి. అంటే విడిగా బంగాళదుంపలు ఉడకబెట్టే కన్నా ఇలా తొక్కు తీసేసి రెండు కలిపి కుక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ నానబెట్టిన బఠానీలని బంగాళదుంపని ఒకసారి కడిగేసుకొని, బంగాళదుంపలు కూడా రెండు ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని విజిల్ పెట్టేసుకుందాము. దానికి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్కి అయితే పెట్టుకుందామండి. మన కుక్కర్ విజిల్స్ వస్తూ ఉంటాయి. ఈ లోపుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాను చూసారా. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ పేస్ట్ని వేసుకొని అందులో మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుందాము. దాంట్లో కొద్దిగా ఉప్పు, ఒక నిమ్మకాయ, కొద్దిగా కారము ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా కలిపాక సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు చూసుకుందాం. లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయండి. చూసారా బఠానీ అది ఎంత బాగా ఉడికిందో. బంగాళదుంప కూడా చక్కగా బాగా ఉడికింది. దీన్ని కర్రీ కింద చేసుకుందామండి. జనరల్గా కొంతమంది అలా ఉడకబెట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకుంటారు. అలా కన్నా మనం ఇలా కర్రీలా చేసుకుంటే తినడానికి ఇంకా టేస్ట్ బాగుంటుంది. అందుకోసం కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కాస్త వేగనివ్వాలి. అవి వేగాక కొద్దిగా టమాటా వేసుకొని వేగనివ్వాలి. అవి కూడా వేగాక మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప, బఠానీలు కూడా వేసుకొని కాస్త వేగనిచ్చి దాంట్లో కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం రెండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కర్రీలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. మనకి పానీపూరి వాళ్ళు కూడా హాట్ చాట్ లాగా కర్రీ ప్రిపేర్ చేస్తారు కదా, అలాగే బాగుంటుంది. మనకి అవి వేగిపోయి కదా, కాస్త వాటర్ వేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందామండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది, వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని మన పానీపూరి చిప్స్ని అయితే రెడీమేడ్ చిప్సేనండి నా దగ్గర చిప్స్ ఉన్నాయి. ఇంక అందుకే సపరేట్గా తయారు చేయలేదు. పానీపూరీలు కూడా ఫ్రై చేసుకోవడమే. మన పానీపూరి అయితే రెడీ. ఇవి ఎన్ని పూరీలు కావాలన్నా వేపుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకునే పానీపూరి మనస్ఫూర్తిగా తినచ్చు. మీకు నచ్చితే